మరణించినట్టుగా వాక్య భాగం కనబడుతుంది. గమనించండి, ఇందులో అంటే దేవుడి నామానికి మహిమ వచ్చే కార్యక్రమంలో, దేవుడికి నామానికి మహిమ వచ్చే పనిలో ఏమేమి ఉంటాయి, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి అని ఈ రాత్రి మనం నేర్చుకోబోతున్నాం. మొదటగా మనం గమనించినట్లయితే దేవుడి నామానికి మహిమ తీసుకొచ్చేది ఏదైనా సరే అది తప్పక ఆలస్యమవుతుంది. నా మాట అర్థమవుతుందా? దేవుడి నామానికి మహిమ తీసుకొచ్చే అది ఏదైనా సరే, అది రోగమైనా చెప్పండి, అది వ్యాధి అయినా, అది నిందైనా, లేకపోతే ఒక సమస్య అయినా, నువ్వు ఎదురు చూచేదైనా, అది ఏదైనా చెప్పండి, ఇట్ టేక్స్ సమ్ టైం. తప్పకుండా అది ఆలస్యం అవుతుంది. గమనించండి, దేవుడి నామానికి మహిమ తీసుకొచ్చి ఏ పనైనా సరే కొన్నిసార్లు అది ఆలస్యం అవుతుందన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఆలస్యం అవుతూ ఉంటే, కొన్ని సమస్యలు ఆలస్యంగా పరిష్కారం అవుతుంటే, కొన్నిసార్లు మన ప్రార్థనలకు ఆలస్యంగా జవాబు వస్తూ ఉంటే, కొన్నిసార్లు ఆలస్యంగా మన జీవితంలో దేవుడు కార్యాలు చేస్తూ ఉంటే మనం అనుకుంటాం, ప్రభా ఆలస్యమైపోతుంది, ప్రభా ఇంకెప్పుడు, ప్రభా ఇంకెన్నాళ్ళు ప్రార్థన చేయాలయ్యా, ఇంకెన్నాళ్ళు ఎదురు చూడాలయ్యా, ఇంకెన్నాళ్ళు నీ మీద ఆధారపడాలి. విశ్వాసం ఎప్పుడు ఒకలాగా ఉంటది కదయ్యా, విశ్వాసం ఎప్పుడు కూడా ఒకే పరిణామంలో ఉండదు కదయ్యా, పరిశుద్ధుల బట్టి విశ్వాసం తగ్గిపోతుంది కదయ్యా, పరిశుద్ధుల బట్టి నాలో విశ్వాసం దిగజారిపోతుందయ్యా, ఇంకెప్పుడు చేస్తావు, ఓపిక లేదయ్యా, ఎదురు చూసే పరిస్థితి లేదు అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. కానీ నేనంటాను, దేవుడి నామం మహిమ కోసము అది ఆలస్యం అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆ ఆలస్యము నీకు పరిష్కరించలేక కాదు, ఆ ఆలస్యము దేవుడి నామానికి మైలేజ్ తీసుకొచ్చేది. దేవుడి నామానికి నేనంటాను, ఆలస్యమయ్యే కొలది ఒక్కొక్క గడియ, ఒక్కొక్క రోజు, ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క అద్భుతమైన మహిమకు కారణమవుతుంది. కాబట్టి దేవుడి సన్నిధులు ప్రతి ఆలస్యము వెనక దేవుడి నామం కనపరచబడతా. ఆలస్యము అంటే నీ జీవితంలో దేవుడు మౌనంగా ఉండడం కాదు కానీ అర్థం. కొన్ని ఆలస్యం వెనక దేవుడి నామ మహిమ కోసము అది ఆలస్యం అవుతుందన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని సన్నిధి, దేవుడికి మహిమ తీసుకొచ్చే ప్రతి పనులను కొన్నిసార్లు ఆలస్యము ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభువు తెలిసిన తర్వాత 2 దినాలు ఆలస్యం చేసి వచ్చాడు. 2 దినాలు ఆయన ఉన్న చోటనే ఉండి విన్న తర్వాత, తెలిసిన తర్వాత కూడా 2 రోజులు అక్కడే నిలిచి అప్పుడు వచ్చినట్టుగా. కొన్నిసార్లు ఆలస్యము ఏమవుతుందిరా, కొన్నిసార్లు మనం అనుకుంటాం చెయ్యి దాటిపోతుందేమో అనుకుంటాం. ఆలస్యము కొన్నిసార్లు అవడానికి ఇంక పరిపూర్ణంగా అవకాశాలు మూయబడతాయేమో, ఆలస్యమైపోయింది పరిస్థితి గడ్డునైపోతుందేమో, ఆలస్యమైపోయింది పరిస్థితి మరింత క్లిష్టమైపోతుందేమో, ఆలస్యమైపోయింది నా వయసు పెరిగే కొద్ది ఉద్యోగం రాదేమో, లేకపోతే నా యొక్క ఈ వయసు పెరిగే కొద్ది ఈ బలహీనత మరింత ఎక్కువైపోతుందేమో, నా వయసు పెరిగే కొద్ది సమస్యలు ఎక్కువైపోతాయేమో, నా వయసు పెరిగే కొద్ది నా అభివృద్ధి ఆగిపోతుందేమో, నా వయసు పెరిగే కొద్ది ఇంకా సమస్యలు ఎక్కువైపోతాయేమో అని నీ పరిస్థితులు బట్టి నువ్వు సహజంగా అనుకుంటూ ఉంటావు. కానీ గమనించండి, దేవుడి నామ మహిమ తెచ్చుకోవాలి అంటే నీ ద్వారా గాని, నీకు వచ్చిన సమస్య ద్వారా గాని, నీకు వచ్చిన ఇబ్బంది ద్వారా గాని దేవుడి నామము మహిమ తెచ్చుకోవాలి అని అనుకుంటే నేనంటాను, అవి ఎంత గడ్డు పరిస్థితులు అయిపోయినా, అవి ఎంత క్లిష్టమైన పరిస్థితులైనా, దాటలేవు లేకపోతే అధిగమించలేము అన్న పరిస్థితి అయినా సరే తప్పకుండా దేవుడు ప్రతి దానికి తనకి ఇష్టమైన రీతిలో నిలబెట్టుకుని, తనకి ఇష్టమైన రీతిలో దాన్ని మలిచి తన నామానికి మహిమ తీసుకురాగలడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటగా గమనించండి, దేవుడు ఆలస్యము చెప్పలేదు. దేవుడి నామ మహిమార్థంగా జరిగే కార్యక్రమాల్లో ఆలస్యం ఉంటుంది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది గమనించండి, దేవుడు నామానికి మహిమ తీసుకొచ్చేది ప్రతిదీ కూడా వెరీ పెయిన్ఫుల్ గా ఉండాలి. ఆ మాట అర్థమవుతుందా? దేవుడి నామానికి తీసుకొచ్చే ప్రతిదీ కూడా చాలా బాధగా ఉండాలి. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. అంటే ఇది ఎంత మనం పెయిన్ అయిపోతామో గమనించండి. కొన్నిసార్లు బ్రేక్ అయిపోతాం, కొన్నిసార్లు కొలాప్స్ అయిపోతామేమో, కొన్నిసార్లు ఈ పెయిన్ ఇంకా ఎక్కువైపోయి ఇంకా లేవలేవు, ఇంక ఇంతే అనుకున్న పరిస్థితులు వచ్చేస్తుంటాయి. కొన్నిసార్లు దేవుడి నామ మహిమ విషయంలో దేవుడి నామము నీ పట్ల ఘనపరచబడాలి, దేవుడి నామము మహిమపరచబడాలి ద్వారా నీకు వచ్చిన సమస్య ద్వారా అన్నప్పుడు నేనంటాను, నీ కుటుంబంలో కానీ నీ హృదయం కానీ చాలా
పెయిన్కి గురి అవ్వాల్సి వస్తుంది, చాలా వేదనకు గురి అవ్వాల్సి వస్తుంది, చాలా ప్రతికూల పరిస్థితులను యు మే బి ఫేస్. ఒకవేళ నువ్వు అలాంటి ప్రతికూల పరిస్థితులను నువ్వు ఒకవేళ ఎదురు చూడొచ్చు. నీ జీవితం బాగా పెయిన్ అయిపోతుందా, నీ జీవితంలో బాగా పెయిన్ ఎక్కువైపోయా. పెయిన్ అంటే శారీరకమైన పెయిన్ గురించి మాట్లాడతలేదు, ఎమోషనల్ గా బాధ ఎక్కువైపోయాయి, విచారం ఎక్కువైపోయాయి, ఆందోళన ఎక్కువైపోయాయి. అందరికీ అయిపోతుంది, నాకు మాత్రం రావట్లేదు. అందరికి ఉద్యోగం వచ్చేది, నాకు మాత్రం రావట్లేదు. అందరూ బాగుపడిపోతారు, నేను మాత్రం ఎలాగొన్నాను. అందరి భవిష్యత్తు బాగానే ఉంటాయి, నా భవిష్యత్తు ఎలాగైపోయిందని ఒకవేళ అధికంగా పెయిన్ అయిపోతుందో, అంతే అధికంగా బాధపడుతున్నావు అంటే గమనించండి, దేవుడు నామ మహిమ కనపరచబడడం కోసము అందులో భాగంగా కొన్నిసార్లు యు హావ్ టు ఫేస్ మోర్ పెయిన్ దాన్ అదర్స్. ఎక్కడో కంటే ఎక్కువ పెయిన్ నువ్వు అనుభవించాలి. ఎంతమంది నమ్ముతున్నారు నేను చెప్పింది? దేవుడి నామ మహిమార్థంలో మన పెయిన్ ఎక్కువ. చెప్పండి, ఎక్కువ అనుభవించవలసిన పరిస్థితి, ఎక్కువగా ఒత్తిడి గురవలసిన పరిస్థితి వస్తుంది, ఎక్కువగా నలిగిపోవలసిన పరిస్థితి వస్తుంది, ఎక్కువగా అనేక స్ట్రెస్సెస్ మన మీదే. భూమి మీద ఎవరికి లేనంత స్ట్రెస్సెస్, భూమి మీద ఎవరికి లేనంత ఒత్తిడి, భూమి మీద ఎవరి మీద పడినంత భారము నీ మీదే పడినంతగా కొన్నిసార్లు పెయిన్ చెప్పండి ఉంటుంది. ఎప్పుడు దశ దేవుడి నామము నీ ద్వారా చెప్పండి కనపరచబడడం కోసం. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ లాజరు ద్వారా దేవుడి నామం కనపరచబడడానికి ముగ్గురు మనుషులు ఇందులో దేవుడు వాడుకున్నాడు. జాగ్రత్తగా ముగ్గురు మనుషులు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో వీళ్ళు ముగ్గురు వాడుకుంటాడు. ఒక వ్యక్తి కానీ ఒక కుటుంబం కానీ దేవుడి నామం మహిమపరచబడాలంటే ఈ ముగ్గురిని దేవుడు వాడుకుంటాడు. మొదటిది కుటుంబం, రెండవది లోకం, మూడవది ఎవరి ద్వారా దేవుడు కనపరచబడాలనుకున్నాడు వాడిని. ఆ మాట చూస్తుందా? ముగ్గురు వాడుకుంటాడు. మొదటిది చెప్పండి, కుటుంబాన్ని వాడుకుంటాడు. రెండవది సొసైటీని వాడుకుంటాడు. మూడవది ఎవరి ద్వారా దేవుడి నామం కనపరచబడాలనుకుంటాడో వాళ్ళని వాడుకుంటాడు. ఇక్కడ ఈ కుటుంబం గురించి ఆలోచించినట్లయితే మార్త యేసుప్రభు వస్తున్నాడని పరిగెత్తుకుంటూ వెళ్ళింది. జాగ్రత్తగా మార్త యేసుప్రభు వస్తున్నాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా మీరు ఉంటే కనుక నా తమ్ముడు చచ్చిపోకపోవడము. అందలేదా? చెప్పండి, అందలేదా? నీవు ఎక్కడుంటే నా తమ్ముడు చచ్చిపోకపోవడమో. కొంచెం ఆలస్యంగా వచ్చావయ్యా, కాస్త ముందు వచ్చుంటే చెప్పండి బాగుండును అని కాస్త లోపల బాధతో నిరుత్సాహంతో మాట్లాడాలి. అంటే మొదటి కుటుంబంలో ఏం కనపడుతుంది సార్? నిరుత్సాహం కనపడుతుంది. కుటుంబంలో ఏం కనపడుతుంది చెప్పండి? నిరుత్సాహం కనపడుతుంది. మన జీవితాలలో కూడా దేవుడు నామం మహిమార్థము దేవుడు కార్యాలు జరిగించేవారు. దేవుడు నామ మహిమార్థం వచ్చిన సమస్య మన కుటుంబంలో కొన్నిసార్లు నిరుత్సాహాన్ని కలిగించేస్తాయి. కొన్నిసార్లు మన జీవితాలలో మన కుటుంబాల్లో నిరుత్సాహం చేస్తాయి. దేవుడు ఇంకా ఎందుకు స్పందించట్లేదు, దేవుడు ఇంకా ఎందుకు మౌనంగా ఉన్నాడు, దేవుడు ఈ పరిస్థితుల్లో కార్యం చేస్తే బాగుంది కదా, కనీసం ఈ ట్రిప్ అయిన నాకు ఉద్యోగం వచ్చేస్తే బాగుంది కదా, కనీసం ఈ ట్రిప్ అయిన నాకు ప్రమోషన్ వస్తే బాగుంది కదా, కనీసం ఈ డాక్టర్ ద్వారా నేను బాగుపడింది కదా అని కొన్నిసార్లు మన జీవితంలో ఎదురే పరిస్థితులను బట్టి నిరుత్సాహం పడతారు. కుటుంబం అంతా నిరుత్సాహపడతారు. జాగ్రత్తగా కుటుంబం అంతా నిరుత్సాహపడతారు. ఒక్క వ్యక్తిని బట్టి ఒక వ్యక్తి కుటుంబంలో కార్యం చేయాలన్నా, ఒక వ్యక్తి జీవితంలో కార్యం జరగాలన్నా, దేవుడి నామం మహిమార్థం వచ్చిన సమస్యలు, దేవుడి నామము గణపరచబడడానికి వచ్చిన ఇబ్బందులు నేనంటాను కుటుంబము ఆ పరిస్థితుల్లో నిరుత్సాహపడిసే అవకాశాలు ఉన్నాయి. నిరుత్సాహపడతాం మన జీవితాలలో. దేవుడు ఆలస్యం చేసే కొలది, లేకపోతే దేవుడు మన జీవితంలో మౌనంగా ఉండే కొలది, మన జీవితాలు దేవుడు ద్వారాలు తెరవల కొలది మన జీవితంలో ఏమవుతుంది సార్? నిరుత్సాహం ఏర్పడుతుంటది. ఇప్పుడు ఈ మార్త మరియమ్మలో ఏం కనబడుతుంది సార్? నిరుత్సాహం కనబడుతుంది. మార్త ఒక్కతే అడిగిందా? అందుకే వచనాలని చదివించండి. మరియ కూడా అడిగింది. మరియ కూడా తర్వాత పరిగెత్తుకుంటే వెళ్ళి, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే మా తమ్ముడు బ్రతుకుండేవాడు, నువ్వు ఎక్కడంటే మా తమ్ముడు గురించి మాకు ఇలా ఏడవలసిన పని ఉండకపోనేమో, మా తమ్ముడు చచ్చిపోకుండా బ్రతికినేమో అని మరియా కూడా చెప్పండి నిరుత్సాహ పరిస్థితి కనబడుతుంది. ఈ వాక్యమైన ప్రియపెట్టారా,
ఒకవేళ నీ భర్త సమస్య కావచ్చు, నీ సమస్య కావచ్చు, లేకపోతే నీ కుటుంబానికి మొత్తం వచ్చిన సమస్య కావచ్చు, లేకపోతే నీ తోబుట్టుకు వచ్చిన సమస్య కావచ్చు, లేకపోతే నీకు కావలసిన వారికి వచ్చిన సమస్య కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. నేనంటాను, దేవుడు నామం మహిమార్థము వాడుకోవడంలో కొన్నిసార్లు నీ కుటుంబం ఒకవేళ అందులో పాలుభాగస్తులై ఉంటే, అందులో పాలుభాగస్తురాలైన నీకు దేవుడి సన్నిధిలో కొన్ని నిరుత్సాహ పరిస్థితులు వస్తాయి. ఏమొస్తాయి చెప్పండి? నిరుత్సాహము ఏర్పడతాది, నిరుత్సాహము కలుగుతాది. ఏ కుటుంబాలలో నేను నిరుత్సాహము, ఏ కుటుంబాలలో నేను ఆందోళన, ఏ కుటుంబాలలో ఒక మాట చెప్తాను, దేవుణ్ణి కలిగి ఉండి నిరుత్సాహంలో ఉన్నానండి. ఆ మాట అర్థమవుతుందా? యేసును కలిగి ఉండి, యేసు చేత ప్రేమించబడి చెప్పండి ఎలా ఉన్నారు? నిరుత్సాహంలో ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ వాక్యాన్ని ప్రియబిడ్డారా, యేసు కలిగి ఉన్న ఎందుకు నిరుత్సాహం అనుకుంటున్నావేమో, దేవుడు కలిగి ఉన్నాయి సమస్య ఏంటి అనుకుంటున్నావేమో. గొప్ప దేవుడిని కలిగి ఉన్నాని ప్రజలందరూ చెప్తున్నారు. గొప్ప దేవుడిని కలిగి ఉన్నావా, గొప్ప దేవుడిని కలిగి ఉన్నావా అంటున్నారయ్యా. కానీ గొప్ప దేవుడిని కలిగి ఉన్నందుకు నా జీవితంలో ఏమి లాభం కనబడట్లేదు. గొప్ప దేవుడు అని చెప్పుకోవడానికి మాత్రమే తప్ప ఆ గొప్ప దేవుడు నా జీవితంలో ఉన్నందుకు ఇతరులకి నాకు ఏమి తేడా చెప్పండి. ఆర్థికపరమైన విషయంలో కానీ, ఒక ఆశీర్వాదంలో కానీ, ఒక ముందుకు వెళ్ళడంలో కానీ, ఒక విధంగా చెప్పాలంటే గొప్ప దేవుడిని కలిగి ఉన్న నా ఇంట్లోనే సమస్యలు, గొప్ప దేవుడిని కలిగి ఉన్న నా ఇంట్లోనే ఇబ్బందులు, గొప్ప దేవుడిని కలిగి ఉన్న నా ఇంట్లోనే అసలు వారి కుటుంబాల సమాధానం అని చాలాసార్లు గొప్ప దేవుడు అని అనుకుంటున్నావేమో. కానీ నీ జీవితంలో దేవుడు నామము కనపరచబడడం కోసము కొన్నిసార్లు ఒకవేళ నీవు నమ్మిన దేవుడు ఏం చేసేదని ప్రజలు అనొచ్చు, నీవు ఎంచుకున్న మార్పు నీకు ఏ లాభం చేకూర్చిందని అనొచ్చు, లేకపోతే నువ్వు తీసుకున్న నిర్ణయం నీకు ఏ రకంగా ఆశీర్వాదంగా ఉందని ప్రజలు ఒకవేళ ప్రశ్నించవచ్చు. నేనంటాను, దేవుడు నామము నీ ద్వారా కనపరచబడడం కోసం, మహిమపరచబడడం కోసం నేనంటాను, నీవు నిరుత్సాహ పరిస్థితులు కొన్నిసార్లు ఎదుర్కోక తప్పదు. స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. ఇంకా రెండవది సొసైటీ. జాగ్రత్తగా ఉంది. సొసైటీ అక్కడ ఈ యొక్క మరియా, మార్తా, లాజర్ని ప్రేమించిన యూదులు చాలా మంది ఉన్నారు. చాలా మంది యూదులకి ఈ కుటుంబం అంటే బాగా ఇష్టం. అందరితో దే హ్యాడ్ అ గుడ్ రిలేషన్షిప్, మంచి సంబంధం కలిగిన వాళ్ళు. సో లాజర్ చచ్చిపోయేటప్పటికి ఎక్కడి నుంచి యూదులు అందరూ వచ్చేసారంట. ఈ ఇంటిని ఎత్తుకుంటూ ఇలా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసారంట. అందరూ వచ్చేసి ఏమన్నారు తెలుసా? చెప్పండి. ఆ గుడ్డోని నేర్పిన ఆ దేవుడి యేసుప్రభు వారు, చెప్పండి, ఆ గుడ్డోడికి కళ్ళించిన యేసుప్రభు వారు, ఆ మగవాడికి ఆ నాలుగిచ్చిన యేసుప్రభు వారు ఈ కుటుంబంలో ఏంటమ్మా ఏమి చేయకుండా ఉన్నాడు అంటున్నారు. ఏమంటున్నారు? రెండవది సొసైటీ ఏమని అడుగుతుంది చెప్పండి. అందరి విషయాలు దేవుడు చేశాడు. పొద్దుళ్ళు అయితే భక్తి అంటారు. చెప్పండి. శుక్రవారం అయితే ఉపవాసం అంటారు, ఆదివారం అయితే గుడి అంటారు, ఆదివారం ఎక్కడికైనా మొత్తామంటే రావు మేము గుడికి వెళ్ళాలంటారు, ఆదివారం బేరం 500 వెయ్యంటే నువ్వు ఎంత ఇచ్చినా రావంటారు. అలాంటిది ఆ కుటుంబంలో ఏంటమ్మా దేవుడు అలా ఏమీ చేయట్లేదు. సొసైటీ వేసే ప్రశ్న, దేవుడి నామ మహిమార్థం కొరకు సిద్ధపరచబడిన కుటుంబాలు ఇవన్నీ ఎదుర్కోవాలి. అర్థం నా మాట? దేవుడు నామము మహిమార్థం కోసం సిద్ధపరచబడిన కుటుంబం అయినా, సిద్ధపరచబడిన వ్యక్తి అయినా గమనించండి, ఇవి ఎదుర్కోవాలి. సొసైటీ నుంచి అనేక సవాళ్ళు ఎదుర్కోవాలి. నీవు సొసైటీ నుంచి అనేక ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి నీ జీవితంలో. సొసైటీ నుంచి అనేక మాటలు, విమర్శలు, అనేక రకాల అవమానాలు, నిందలు ఎదురవుతాయి. అందరికీ చేసిన దేవుడు నీ జీవితంలో ఎందుకు చేయలేదు? కళ్ళ ముందు అదిగో కుంటాడు, మొన్నడుకుంటాడే అది ఎంత చక్కగా నడుతున్నాడు, అదిగో ఆడు పుట్టుకతో మోగోడు అది ఈరోజు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, అదిగో పుట్టుకతో కుంటాడు ఈరోజు ఎంత చక్కగా చూడుతున్నాడు. ఎవడెవరో పుల్లైకి ఎల్లైకి చేసాడు. అలాంటిది ఎంతగా నువ్వు ప్రేమించావు ఆ కుటుంబాన్ని, ఎంతగా మీరు యేసుప్రభు అంటే ఆతృత పడి వెనకాల తిరిగారు. కానీ మీ కుటుంబంకి వచ్చినప్పటికి ఏంటి ఇలా చేశాడు? సొసైటీ ఎన్ని ప్రశ్నలు వేసిందో ఆ రోజు మాట. మరి మాట్లాడకుండా వీళ్ళుకోమో దేవుడు ఆలస్యంగా వచ్చాడు, ఆయన కలిగి ఉండి
అద్భుతకరుడైన దేవుడిని కలిగి ఉండి ఇంట్లో మనం పుట్టించుకున్నావని ఈ మాట మరియలకి లోలాపట ఉంది. కొంచెం నా మాట లోలాపట ఉంది, కొంచెం బాధ ఉంది. ఆలస్యంగా చెప్పండి వచ్చాడని సొసైటీ ఏమంటుంది అంత తగ్గట్టుగాని చెప్పండి. ఎంతగా ప్రేమించిన మీ విషయంలో దేవుడు ఎందుకు అలా చేశాడు? మీ విషయంలో దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడు? ఎంతమందిని బ్రతికించిన వాడు, ఎంతమంది విషయంలో దేవుడు కార్యాలు చేసిన దేవుడు. మొన్నగాక నిన్న వచ్చిన ఆమె ప్రార్థన విన్నాడు, నిన్నగాక మొన్న రక్షణ పొందిన అతనికి ఉద్యోగం ఇచ్చాడు, నిన్నగాక మొన్న ప్రారంభించిన అతని వ్యాపారాలు దీవించేశాడు, నిన్నగాక మొన్న వచ్చినాడు ఇల్లు కట్టేశాడు. 10 సంవత్సరాల నుంచి ఇల్లు 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 అంటే ఇప్పటికొచ్చి ఒక ఇల్లు కూడా కట్టలేకపోయావు. సమాజం చెప్పండి నేనంటాను, దేవుడు నామ మహిమార్థమై సిద్ధపడిన కుటుంబాలు కానీ, దేవుడు మహిమార్థం కోసం దేవుడు ఏర్పాటు చేసుకున్న ఏ కుటుంబాలు కానీ నేనంటాను దే హ్యావ్ టు ఫేస్ ఇవన్నీ కూడా వాళ్ళ జీవితంలో వారు ఏం చేయాలి చెప్పండి ఫేస్ చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా గట్టి చేద్దాం. హల్లెలూయా. ఫేస్ చేయాలంటారా లేదా చెప్పండి. ఫేస్ చేయాలంటారా లేదా? ఫేస్ చేయాలా లేదా అంటే మీకు ఫేస్ చేద్దాం కానండి, ముందు అడ్వాన్స్గా దేవుడు మమ్మల్ని లేపుతాడో లేదని చెప్పేది మాకు. ఏం చెప్పాలి? ఈ 4 నెలలు కొంచెం ఇబ్బందులు పడతావమ్మా, 5వ నెల నుంచి దగ్గర రెచ్చిపోతుంది, నీ పాలు తేనెలు ప్రవహించిపోయి కణాలకి అయిపోతుంది అన్నదనక దేవుడు ముందుగా చెప్పేశాడు అనుకో. 4 నెలలు 5వ నెలలు ఒక స్టాండర్డ్ 1 నెల అయిపోయింది ప్రభా, ఇంక 2 నెలలకు అయిపోయింది ప్రభా, 3 నెలలకు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది ప్రభా, 5వ నెల ఎప్పుడు వస్తుందా నీకు దేవుడు ముందే చెప్పేశాడు. కాబట్టి మాట మర్యాదకి ముందు చెప్పలేదు దేవుడు. నేనంటాను బ్రతికిస్తాను అని దేవుడు చెబితే కనుక చెప్పండి వాళ్ళు ఏడ్చే వరకు ఎందుకు ఉంటాడు? ముందుగానే చెప్తాడు కదా, చెప్పలేదు. స్తోత్రం చెప్పండి కదా. నేనంటాను దేవుడు మహిమార్థమై జరిగించే కార్యక్రమాలు రహస్యంగా ఉంటాయి. ఆ మాట అర్థమవుతుందా? దేవుడు మహిమార్థమై జరిగే కార్యక్రమాలు ఎలా ఉంటాయి? చెప్పండి రహస్యంగా ఉంటాయి. 2 సూచనలు ఉండవు. ఏముందో చెప్పండి. అమ్మదే స్తోత్రం చెప్పండి. సూచనలు ఉండవు. ఉంటాయా? సూచనలు ఉంటాయా? గుడ్డు సొంత కనబడుతుంది అంటే గుడ్డు సొంత కనబడుతుంది, కలిగి చేయడం కనబడుతుంది. అది ఏముండదు. గుడ్డు సొంత పూర్తి అన్నకారం, ఇక పూర్తి చీకటి, ఏముండదు. దేవుడు మహిమార్థమై జరిగించే వాటికి రహస్యం ఉంటది. అవి సూచనలు ఉండవు, ఏముండవు. స్తోత్రం చెప్పండి. మానవాళ్ళు ఉండవు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నామ మహిమార్థమై ఒకవేళ నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటే నేనంటాను నీవు అనవసరముగా అవమానాలని ఎదుర్కోడు. చెప్పలేకపోతున్నారు. దేవుడు ఆపలేదు. దేవుడు నా మహిమార్థం అంటే బాగుంది అయ్యారు కానీ ఇలాంటి సమస్యలు అంటే ఎవరు పడతారండి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవది చెప్పండి సొసైటీ. దేవుడు ఎవరు వాడుకున్నాడు? మొదటి కుటుంబాన్ని వాడుకున్నాడు. కుటుంబంలో వాడుకుని ఏం చేశాడు? ఎత్తుసాడు పైకి. కుటుంబంలో వాడుకుని ఏం చేశాడు? కుటుంబంలో గొప్ప నిరుత్సాహ పరిస్థితి వచ్చేసి. రెండవది సొసైటీని వాడుకున్నాడు. ఎలా వాడుకున్నాడు తెలుసా? నేను ప్రశ్నించేలా వాడుకున్నాడు. నేను ప్రశ్నించేలాగా, నీ పిల్లలు పాడైపోతుంటే ప్రశ్నించేలాగా, నీ రోజుకి చెడిచిపోతూ ఉంటే ఏంట్రా అయిపోతున్నావు. రోజుకి ఎక్కడ లేని షుగర్లు, ఎక్కడ లేని బీపీలు, ఎక్కడ లేని ఆయాసాలు. చెప్పండి వీడికే. ఎక్కడ లేని గ్యాస్ట్రిక్ ట్రబుల్ వీడికే. స్తోత్రం చెప్పండి కదా. రెండవది సొసైటీని వాడుకున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. మూడవది లాజరు వాడుకున్నాడు. లాజరు వాడుకున్నట్టుగా లాజరు తెలియదు. అవునా? లాజర్ను వాడుకుంటున్నట్టుగా లాజర్కి ఏమో తెలుసా? లాజర్ ఎలా వాడుకున్నాడు సార్? చచ్చిపోతాడు. చెప్పండి చదివా? లాజర్ ఎలా వాడుకున్నాడు తెలిసి? లాజరు చచ్చిపోవాలనుకుంటున్నాడు. చచ్చిపోయి లేదా లాజరు? చెప్పండి అది చదవరా? ఒకళ్ళేమో నిరుత్సాహంలో వాడుకున్నాడు, రెండవది ప్రశ్నించడం కోసం చెప్పండి వాడుకున్నాడు. లాజరుని ఎలా వాడుకున్నాడు తెలుసా? లాజరు ఇది నా మహిమ కోసము ఇది జరగబోతుంది కాబట్టి నీవు నా కోసము చచ్చిపోవాలి. ఏమవాలి? చచ్చిపోవాలంటే. లాజరు చచ్చిపోయలేదు, బతుకున్నాడా?
చెప్పాలి గడి చెప్పాలి. రాజు చచ్చిపోయాడు బతికాడా? చచ్చిపోయాడు. ఏంటి లాజరు? ఏమో ఆయన నన్ను చంపించి చచ్చిపోయినంతే. ఏంటి ఆయన నన్ను తీసుకున్నాడు, నాకు రోగం పంపించాడు, అది మనకరమైన రోగం అయిపోయింది, అది ఏదో పోలే దేవుడు నన్ను స్వస్థపరచాడు అనుకున్నాను, స్వస్థపరచలేదు. చెప్పండి, చచ్చిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చచ్చిపోయాడు. దేవుడు నేను చచ్చిపోయానంతే. ఇది దేవుడు నామ మహిమార్థమని నాకు తెలియదు, కానీ దేవుడి విషయంలో ఇది నేను వాడుకోవడానికి దేవుడు నన్ను చచ్చిపోమన్నాడు. నేను చచ్చిపోయినంతే దేవుని సందులో మరణించాను, నా జీవం పోయింది అంటున్నాడు. రాజు ఒకవేళ అడిగితే రాజు అంటాడు, అయ్యా నేను చచ్చిపోయినా పర్వాలేదు, నేను మరణించిన పర్వాలేదు, నాలో జీవం లేకపోయినా పర్వాలేదు, ఇది దేవుని మహిమార్థమై జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామ మహిమార్థం కోసము నేను చచ్చిపోవడమైనా మేలు. దేవుడి నామము మహిమపరచబడడం కోసం, దేవుడి నామము ఘనపరచబడడం కోసము నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఆ ప్రభు కోసం, ఆ దేవుడి నామమునికి ఘనత కోసము నేను చచ్చిపోవడానికి సిద్ధమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామ మహిమ కోసము ఒకళ్ళేమో ప్రాణాలు విడిచిపెట్టారు. దేవుడి నామ మహిమ కోసము ఒక కుటుంబం నిరుత్సాహాన్ని ఎదుర్కొంది. దేవుడి నామ మహిమ కోసము చెప్పండి సొసైటీని దేవుడు ప్రశ్నించేటట్టుగా ఎదుర్కోవాలి, కుటుంబాన్ని ఎదుర్కోవాలి, చెప్పండి గట్టిగా, సమాజాన్ని ఎదుర్కోవాలి. ఒకవేళ అందులో నువ్వే ప్రాముఖ్యమైతే ఏదైనా వదులుకోవడానికి చెప్పండి ఏదైనా వదులుకోవడానికి ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఎవరు అంతమంది కావాలి దేవుడి నామ మహిమతో మాట్లాడదాం? అబ్బాబా ఎంత చక్కగా చెప్తారా. పక్క కుర్చీ ఇవ్వలేదనే పోతా చర్చిలో నుంచి నువ్వు దేవుడి మహిమార్థం బాధపడతావా? ఎవరన్నా బాధపడుతుందో అవుతుంటే నీకు బాధ, నీ బాధ అంటే బాధం చూడకి ఎప్పుడైనా బాధ అవుతూ ఏదైనా సాక్ష్యం చెప్పాలి సరిగ్గా చెప్పలేదు, ఇలా చెప్పాలి తల్లి అంటే అదే కోపం. నాకు చెప్పలేదు సాక్ష్యం. గుళ్ళు ఎవడైనా ఏదైనా చాలు కాదు రాను, నాకు అవసరం. నువ్వు మహిమార్థం ఆడబడతావా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామ మహిమార్థం ఎంతమంది వాడబడ్డారు? రాజులు వాడబడ్డాడు, కుటుంబం వాడబడింది, సొసైటీని దేవుడు వాడుకున్నాడు. వీళ్ళు ముగ్గురిని దేవుడు వాడుకున్నాడు. ఎందుకో తెలుసా? కేవలము దేవుడి నామము కోసము, దేవుడి నామము మహిమపరచబడడం కోసం. ముందుగానే చెప్పాడు, ఇది దేవుడి నామము మహిమ కోసమై వచ్చింది, దేవుడి నామ మహిమ కోసం వచ్చింది. కాబట్టి దేవుడు తన నామానికి మహిమ తీసుకునే రావడంలో అందులో భాగంగా దేవుడు ఎవరినెవరిని మోసం చేయాలో, ఎవరినెవరిని వాడుకోవాలో, ఎవరినెవరిని ఎక్కడ పెట్టాలో ఆ పరిస్థితులు అక్కడ పెడతాడంతే. అంతేనా? ఎవరెవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరినెవరిని ఎక్కడ నిలబెట్టాలో, ఎవరిని తొక్కాలో, ఎవరిని పైకి ఎత్తాలో, ఎవరిని నిలబెట్టాలో, ఎవరిని కూర్చోబెట్టాలో దేవుడి నామ మహిమార్థము he will do all the things come together. స్తోత్రం చెప్పగలిగా, అందరు చెప్పగలిగా. దేవుడి నామ మహిమార్థము అవసరమైతే నిన్ను తొక్కుతాడు. చెప్పండి, దేవుడి నామ మహిమార్థం అవసరమైతే నిన్ను ఎత్తగలడు కూడా. దేవుడి నామం మహిమ కోసము నిన్ను వాడుకోగలడు. దేవుడి నామ మహిమ కోసము నువ్వు మౌనంగా కూడా ఉంచగలడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎంతమందిని వాడుకున్నాడు దేవుడి సన్నిధిలో. ఎంతమంది ప్రశ్నలు వేస్తుంటే వాళ్ళు ఏం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. యేసు ప్రభు వారు వచ్చారు, రాయిని తొయ్యమన్నారు, రాయిని దొల్లించారు. దొల్లించిన తర్వాత లాజరు బయటికి రా. అందరూ అనుకున్నారు, చచ్చిపోయిన లాజరు పిలుస్తున్నాడేంటి, కుళ్ళిపోయిన లాజరు పిలుస్తున్నాడేంటి, ఇప్పటికే 4 రోజులు అయిపోయింది, అయ్యో బాబు కొమ్ము కొట్టేస్తుంది, ఆ రాయి తీయమంటున్నాడేంటి బాబు అని అందరూ అనుకుంటూ ఉన్నారు. అందరూ అనుకుంటూ చేస్తున్న పని ఏంటో తెలియట్లేదు, చేస్తున్న పని ఆశ్చర్యకరంగా ఉంది, చేస్తున్న పని దేవుడు చెప్తున్న పని, వాళ్ళు చేస్తున్న పని అందరికీ విచిత్రంగా వింతగా కనబడుతుంది. దేవుడి నామ మహిమార్థమై జరిగే ఏ పైనైనా సరే అది వింతగా ఉంటుంది, మనిషి జ్ఞానానికి చెప్పండి. అదేవిధంగా దేవుడి నామ మహిమార్థం జరిగే ఏ కార్యక్రమైనా చెప్పండి వింతగా ఉంటుంది, మనిషి జ్ఞానానికి చెప్పాలి అందరూ అనుకుంటావు. గ్యారంటీ ఉద్యోగం నీదే అనుకుంటావు, ఖచ్చితంగా నీదే, 100% అట్నుంచి ఇట్నుంచి ఎట్నుంచి ఎట్టు చూసుకున్నా నీదే.
కానీ విచిత్రం ఏమిటంటే చెప్పండి, ఆ ఉద్యోగం నేను తప్పించి నీకు ఎవరికి చెప్తాను. దేవుడి నామ మహిమార్థం చెప్పండి, నేను లిస్టులో పేరు పైన పెట్టగలడు, కింద పెట్టి ఆ క్షణంలో పైకి తీసుకురావాలి. స్తోత్రం చెప్పండి. కింద పెట్టి చెప్పండి కింద పెట్టి ఆ క్షణానికి ఏం చేస్తారు చెప్పండి, పైన కట్టగలడు. ఒక మాట చెప్తాను, గమనించండి. దేవుడి నామ మహిమార్థము చచ్చిపోవడం కూడా అవసరం. మనం చచ్చిపోవడం కూడా అవసరమైతే దేవుడికి నామానికి మహిమ. అనుకుంటారు చచ్చిపోవడం కూడానండి, చచ్చిపోవడం కూడానా? నేను ఇంకా బతకాలను ఉంది బాబు, చచ్చిపోవడం అంటారేంటి? నేను అంటాను, భౌతికమైన మరణం గురించి నేను మాట్లాడలేదు. వాక్యం చెప్తుంది, దేవుడి నామం మహిమపరచబడాలంటే నీవు ప్రాచీన స్వభావంలో చచ్చిపోవాలి, నవీన స్వభావంలో బ్రతకాలి. దేవుడి నామం మహిమపరచబడాలి ద్వారా అంటే నువ్వు ఎందులో చచ్చిపోవాలి? కానీ నీ ప్రాచీన స్వభావంలో చచ్చిపోవాల్సిందే. ప్రాచీన స్వభావం ఇక పనిచేయకూడదు, ప్రాచీన స్వభావం కనబడకూడదు, ప్రాచీన స్వభావం ఏ మనుషులకి నీలో ఇక కనబడకూడదు. ప్రాచీన స్వభావంలో నువ్వు చచ్చిపోవాలి. మరి ఎందులో బ్రతకాలి? నవీన స్వభావంలో బ్రతకాలి. అది దేవుడి నామానికి మహిమ. దేవుడి నామానికి మహిమ రక్షణ పొందినప్పుడు కాదు, దేవుడి నామానికి మహిమ రక్షణకు తగినగా జీవించడం. స్తోత్రం చెప్పండి. దేవుడి నామానికి మహిమ రక్షణ పొందడం కాదు, దేవుడి నామానికి మహిమ పాటలు పాడటం కాదు, దేవుడి నామానికి మహిమకి డ్రమ్స్ కొట్టడం కాదు తల్లి. దేవుడి నామానికి మహిమ వాక్యం చెప్పడం కాదు, వాక్యానికి తగ్గట్టుగా జీవించడం, పాటలు తగ్గట్టుగా బ్రతకడం, ప్రార్థన తగ్గట్టుగా ప్రభుత్వం జరగడం. అది దేవుడి నామానికి మహిమ. నువ్వు రక్షణ పొందాడు దేవుడి నామానికి మహిమ కాదు, రక్షణకు తగ్గ జీవితం జీవిస్తే అప్పుడు దేవుడి నామానికి మహిమ కలుగుతాడు. ఈ రోజు అదే లోపించింది. నీ ద్వారా ఎందుకు దేవుడి నామానికి మహిమ రావట్లేదు తెలుసా? రక్షణ పొందావు కానీ తీరు మారలేదు. కొంతమంది అంటే పెళ్ళైతే తీరు మారుతుంది అనుకున్నాం. పెళ్ళైనా ఏం మారలేదు, తీరు మారలేదు. పెద్ద అయినా సరే తీరు చెప్పలే, పెద్ద అయినా సరే తీరు ఆ పళ్ళి గ్రంథలో, ఆ పిచ్చి చేష్టలో, ఆ పిచ్చి జోకులు పోలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దవాడైనప్పుడు పెద్ద చేష్ట చెయ్యాలి. చెప్పాలి. చిన్నపిల్లైనప్పుడు చెప్పాలి గట్టిగా. చిన్నపిల్లైనప్పుడు చిన్నపిల్ల చేష్టం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నపిల్లప్పుడు చిన్న చేష్టం చేసాం, చిన్నపిల్లలు చిన్నప్పుడు చేష్టం చేసాం. ఎవడైనా పెన్సిల్ పట్టుకొచ్చేవాడు వీటికి, ఎవడైనా పెన్సిల్ అయితే కంటే కూడా చర్చిలోకి వచ్చి చలపోలు పట్టుకుపోతే, చర్చిలోకి వచ్చి కొత్త జోడు తీసుకెళ్ళిపోతే దాన్ని ఏమంటారు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో నేనంటాను, మన జీవితం ద్వారా దేవుడి నామానికి మహిమ రావాలి అంటే నేనంటాను, అందరికంటే ఎక్కువ పేరుకు నువ్వు కావాల్సిందే. ధైర్యం ఉంటే చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువ పేరు చెప్పండి, గురి కావాల్సిందే. అందరికంటే ఎందుకు తెలుసా? నీ మీద దేవుడి ప్రణాళిక అంత గొప్పది కాబట్టి, నీ పట్ల దేవుడు కలిగిన ఆలోచన గొప్పది కాబట్టి నేనంటాను, నేను అంతగా దేవుడు బంధిస్తున్నాడు, నేను అంతగా బాధపడుతున్నాడు, నువ్వు అంతగా ప్రతికూల పరిస్థితులకు ఎదుర్కొంటున్నావు. కాబట్టి కారణం నీ పట్ల దేవుడు కలిగిన ప్రణాళిక అంత గొప్పది కాబట్టి అంతగా నలుగుతూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రణాళిక గొప్పది అయితే నలుగుడు కూడా చెప్పండి. గ్లాసుడు చెరుకు రాసం రావాలి అంటే ఒకసారి అలా పెడతాడు, ఒకసారి చెప్పండి నల్లి తీసి పెడతాడు, ఒకసారి మెల్లి తీసి పెడతాడు, ఒకసారి శుభ్రంగా గుండ్రలా చుట్టేసి పెడతాడు. ఎన్ని రకాలైనా సరే అది ఏం చేస్తాడు సార్? ఆ రసం ఇంటనే ఉంటుంది. అవునా కదా చెప్పండి. ఎన్ని రకాలుగా ఆ మిషన్లో పెట్టినా ఆ చెరుగు ఏమంటే తెలుసా? వాడుకో, నా దగ్గర నుంచి ఎంత తీసుకుంటావో తీసుకో, నా దగ్గర నుంచి ఎంత రసం రావాలో అంత రసం నీకు రావాలి అని వాడబడతాది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నేను నీ పట్ల దేవుడి నామము మహిమపరచబడ్డంటే అది ఎలా తెలుసా? ప్రపంచంలో లేకపోతే సొసైటీ కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ, నీ బంధువులు కానీ ఎవరు ఊహించని గొప్ప బలమైన కార్యమే నీ జీవితంలో దేవుడి నామమంతా జరగాలి అంటే నేను అంతగా నీవు పేరుకి గురి కావాల్సింది.
అంతగా వేదనకు గురి కావాల్సిందే. ఒకవేళ వేదన మీద వేదన అనిపిస్తుంటే, కన్నీళ్ళ మీద కన్నీళ్ళు అనిపిస్తుంటే, ఓటమి మీద ఓటమి అనిపిస్తూ ఉంటే, చేదు అనుభవాలే ఒకవేళ ప్రతికూల పరిస్థితులుగా చేదు అనుభవాలు నీ జీవితంలో ఒకవేళ వస్తూ ఉంటే, నీ జీవితంలో ఒకవేళ రోజు రోజుకి కృంగిపోతున్న పరిస్థితి ఉంటే గమనించు, దేవుడు నామ మహిమార్థము నువ్వు ఎంత నలిగినా అది ఒక రోజు నీ జీవితానికి మేలు క్షేమము. హల్లెలూయా. మాటలు ముగిస్తున్నాను దేవుని సన్నిధిలో. నేనంటాను, దేవుడు నామ మహిమార్థము నీవు నలిగేది 4 రోజులు మాత్రమే. ఎన్ని రోజులు చచ్చిపోయాడు లాజరు? ఎన్ని రోజులు చచ్చిపోయాడు? జస్ట్ 4 రోజులు మాత్రమే చచ్చిపోయాడు. తర్వాత అదే లాజరు చెప్పండి సమాధుల నుంచి జీవం కలిగి బయటకు వచ్చాడు. ఈ రోజు చచ్చిపోయినా అతి త్వరలో జీవం కలిగి బయటికి రాకపోతున్నా. ఈ రోజు చచ్చిపోయిన మనుషులు బాధపడుతూ ఉన్నా ఒక రోజు రాయలను తెంచుకుని, బంధకాలను తెంచుకుని, అన్నింటినీ అధిగమించి బయట ప్రపంచానికి జీవం కలిగిన వ్యక్తిగా దేవుడిని పరిచయం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మనుషులు నిన్ను చూసి కన్నీరు కాస్తున్నారేమో. ఆ కన్నీరు కార్చిన ప్రతి బాష్ప పొందుకుని దేవుడు తుడిచి నిన్ను అత్యధికమైన సంతోషానికి కారణం చేసి తెలవు. దేవుడు అతి త్వరలో నీ పక్షంగా కలిగి ఉన్నాడు కాబట్టి ఈ రోజు నలుగుతూ ఉన్నాం, ఈ రోజు వేదన పడుతూ ఉన్నాం. హల్లెలూయా. ఎన్ని రోజులు మన వేదన? చెప్పండి, ఎన్ని రోజులు సమాధానం ఉన్నాడు? 4 రోజులే జీవం లేని వాడిగా ఉన్నాడు. కానీ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేనంటాను, ఆ లాజరును చూసి, లాజరు ఏం చెప్పలేదు, ఏం మాట్లాడలేదు. ఆ లాజరును చూసి అనేక మంది ఈ లాజరును బ్రతికించిన దేవుడే గొప్పవాడని చెప్పి దేవుడు నామానికి వచ్చారట. హల్లెలూయా. చచ్చిపోయిన లాజరు అతని మరణం ఏమైంది తెలుసా? బ్రతికిన తర్వాత దేవుడి నామానికి మహిమకరంగా మారిపోయింది. అనేక మంది ప్రభువుని తెలుసుకుని లాజరును బట్టి దేవుని విశ్వాసం కలిగి లాజరును బట్టి దేవుడిని కనపరచడానికి ఆ మరణాన్ని దేవుడు ఏం చేశాడు? తన మహిమ కోసం వాడుకున్నాడు. హల్లెలూయా. నీవు ప్రాచీన స్వభావంలో చచ్చిపోయి నవీన స్వభావంలో బ్రతుకుతే నేనంటాను, నీ యొక్క మార్పు అనేక మందికి జీవానికి కారణం అవుతుంది. అదేందా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ ఏం కనబడాలి ప్రజలకి? నవీన స్వభావం. చెప్పండి ఏం కనబడాలి? అమ్మా ఏంటి నవీన అంటే అర్థం? చెప్పేస్తున్నానంటే నవీన స్వభావం అంటే కొత్త స్వభావము. ఏమి రావాలి? మళ్ళా ఏమి రావాలి? పండుగ రోజులు కూడా చెప్పండి పండుగ రోజు కూడా ఆ పులిసే, ఆ పండుగ రోజు కూడా పప్పే. అనగా దేవుని సన్నిధిలో నవీన స్వభావం మనలో ప్రజలు చూసినప్పుడు మళ్ళీ ఏం కనబడాలి? 2 నెలల క్రితం కనబడిన వాడు బారులో ఇప్పుడు రక్షణ పొందినామని చెప్పి సాక్షి చెప్పి మళ్ళా అదే బారులో కనబడ్డా అంటే అది నవీన స్వభావం కాదు. 2 నెలల క్రితము చెప్పండి కుల దగ్గర ఆ చుట్టూ ఈ చుట్టుకుని మొత్తం మీద కొట్టేసుకున్నారు ఒకప్పుడు. ఇప్పుడు మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ ఏదో కూడా వచ్చింది, అదే కూడా దగ్గర కొట్టేసుకోవడం నవీన స్వభావం కాదు. ఇంతకు ముందు రక్షణ పొందక ముందు, దేవుడు అడగక ముందు అత్త కోడళ్ళు ఇండియా పాకిస్తాన్ లాగా ఉండేవారు. రక్షణ పొందిన తర్వాత కూడా అదే అత్త కోడలు ఇండియా పాకిస్తాన్ లాగా ఉండాలనుకో, అది నవీన స్వభావం కాదది. స్తోత్రం చెప్పండి. నవీన స్వభావం నీలో రావట్లేదు కాబట్టి నేనంటాను, నీ ద్వారా దేవుడి నామానికి మహిమ రావట్లేదు. స్తోత్రం చెప్పండి. ఏమి రావట్లేదు? నీ ద్వారా ఏమి రావట్లేదు? దేవుడి నామానికి మహిమ రావట్లేదు. ప్రార్థన కాదు మార్పు తీసుకొచ్చేది, నువ్వు చెప్పే సాక్ష్యాలు కాదు మనుషుల మార్పు తీసుకొచ్చేది. మార్పు తీసుకొచ్చేది దేవుడి నామానికి తీసుకొచ్చేది నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ జీవిత విధానమే మనుషుల్లో మార్పు తీసుకొచ్చి దేవుడి నామాన్ని భయపరచాలి. అందుకే ప్రభు కోసము మనం చచ్చిపోవడమైనా సిద్ధంగా ఉంటాం. ఏం చేయాలి చెప్పండి? ప్రభు కోసము చంపేసుకోవడానికి, కోరికలు చంపేసుకోవడానికి, తలంపులు చంపేసుకోవడానికి, ఆశలు చంపేసుకోవడానికి, ఏదైనా చంపేసుకోవడానికి, ప్రభు కొరకు చెప్పండి అవసరమైతే ప్రభు కొరకు వస్తువులు సమర్పించుకోవడానికి, ప్రభు కొరకు దేనినైనా త్యాగం చేసుకోవడానికి నేనంటాను, ప్రభు సన్నిధిలో నువ్వు ఎంత త్యాగం చేస్తే అంతగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. 8 గంటలు చదివినోడికి 4 గంటలు చదివినోడికి గంట చదివినోడికి రిజల్ట్ తేడా ఉంటుందా లేదా? చెప్పాలి. అలాగే సమర్పించుకున్న వాడికి మామూలుగా ఉన్న వాడికి అసలు ఏమీ లేని వాడికి తేడా ఉంటుందా లేదా? చెప్పాలి. గడి చెప్పాలి. తప్పక ప్రతిఫలం
ఉంటుంది. ఒక మాటలు ముగిస్తున్న దేవుని సోదరు, ఈ 4 రోజుల యొక్క వేదన చెప్పండి దేవుడి నామానికి మహిమకు కారణమైంది. పడిపోతున్నాం.